ప్రియ సోదరీమణులారా, ఈ చక్కని సమయంలో దేవుని వాక్యమును మనము ధ్యానిస్తూ మరి దేవునిచే ఆశీర్వదించబడడానికి దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. సోదరీమణులైన మీ అందరకు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన నా వందనాలు చెప్తున్నాను. ప్రియులారా, మరి క్రైస్తవులలో అనేకులు దేవునిని త్రియేక దేవుడు లేక త్రిత్వమై ఉన్నటువంటి దేవునిగా నమ్ముతున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలతో ఏకమై ఉన్నటువంటి త్రియేకునిగా దేవుని విశ్వసిస్తూ ఉన్నారు. అలాంటి వారిలో నేను కూడా ఒకడిని. అయితే కొందరు దీనిని వ్యతిరేకిస్తున్నారు. బైబిల్లో ఎక్కడుంది దేవుడు త్రియేకుడని? త్రిత్వము అనే పదం అసలు బైబిల్లో లేదు కనుక, బైబిల్లో లేనిది మీరు చెబుతున్నారు కనుక మీది తప్పు అని అనేవారు కూడా చాలామంది ఉన్నారు. సరే, ఇలాంటి పరిస్థితులలో మరి నేను నమ్ముతున్నటువంటి విశ్వాసాన్ని వివరించవలసిన బాధ్యత నాకు ఉన్నది కనుక దేవుడు త్రిత్వమై ఉన్నాడు అనే విషయాన్ని నేను వివరించాలని, కాస్త వివరణ ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఏదైనా ఒక విషయాన్ని వివరించడానికి ఒక పద్ధతి ఉంటుంది కదా? అవును, ఒక క్రమమైన పద్ధతిగా దానిని మనం వివరించాలి. దీనినే సిస్టమాటిక్ థియాలజీ, బైబిల్ వేదాంత విద్యలో ఇది ఒక సబ్జెక్ట్. థియాలజీ అంటే దేవశాస్త్రము, థియో అంటే దేవుడు, ఆలజీ అంటే శాస్త్రము. థియాలజీ అంటే దేవశాస్త్రము, దేవునిని గురించి తెలియజేసే శాస్త్రము థియాలజీ. దాన్ని సిస్టమాటిక్గా ఒక పద్ధతిగా చెప్పడాన్నే లేకపోతే అర్థం చేసుకోవడాన్నే, అధ్యయనము చేయడాన్నే సిస్టమాటిక్ థియాలజీ అని అంటారు. ఈ దైవత్రిత్వమును గూర్చిన వివరణను మనం ధ్యానించాలి అంటే ముందుగా అసలు దేవుడు ఒక్కడైనా చాలామంది ఉన్నారా అనే విషయాన్ని ముందుగా మనం తెలుసుకోవాలి. రెండవదిగా, దేనిని బట్టి దేవుడు ఒక్కడు అంటే ఆ దేవత్వ లక్షణాలు ఆయనకే ఉండాలి, దేవుడు ఒక్కడే అయితే. కానీ ఇంకెవరికైనా ఉన్నాయా, స్వతహాగా ఎవరికైనా ఉన్నాయా అనే విషయాన్ని మనం ఆలోచించాలి. ఎవరికైనా ఉన్నప్పుడు ఇంకా వారు కూడా దేవుళ్ళు అయిపోతారు. అప్పుడు ఈ విషయాన్ని కూడా మరి మనం స్టడీ చేయాలి. దేవుడు ఒక్కడే అని బైబిల్ చెబుతున్నప్పుడు ఆ దేవత్వ లక్షణాలు స్వతహాగా ఆయనకు మాత్రమే ఉండాలి. ఈ విషయాన్ని కూడా మనం ధ్యానించాలి. ఇలాగా ఒక క్రమమైన పద్ధతిగా మనం ఆలోచించుకుంటూ వెళుతున్నప్పుడు ఈ దైవత్రిత్వమును మనం అర్థం చేసుకోవడానికి వీలవుతూ ఉంటుంది. సరే ప్రియులారా, బైబిలు స్పష్టముగా అనేక సార్లు చెప్పినటువంటి విషయము దేవుడొక్కడే అని బైబిలు చాలాసార్లు చెప్పింది. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనము, ఇశ్రాయేలు ఇనుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయత అంటే ద్వితీయము లేదు, ఇంకా రెండవ దేవుడు లేడు. అద్వితీయ దేవుడు అంటే అర్థము రెండవ దేవుడు లేడు. బైబిల్లో చాలాసార్లు ఈ విషయం స్పష్టముగా ఉంది. ఇంకా చూడండి మిత్రులారా, మార్కు సువార్త 12వ అధ్యాయము 32, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. బైబిల్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది. We have one God. మనకు దేవుడు ఒక్కడే అద్వితీయుడు. నాకు తెలిసినంత వరకు ఒక సత్క్రైస్తవుడు ఒక్క దేవునినే నమ్ముతాడు. దేవుళ్ళు చాలామంది ఉన్నారని బైబిల్ చెప్పటం లేదు. అలాగే చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనము, నాకు ముందుగా ఏ దేవుడును
నిర్మింపబడలేదు. నా తరువాత ఏ దేవుడు ఉండడు. నా తరువాత ఏ దేవుడు ఉండడు. చిన్న దేవుడు, రెండవ దేవుడు, ఇంకా అలాంటిది ఏమీ లేదు. ఇక నాకు ముందు ఎవరైనా దేవుడు ఉంటే ఇక నేను దేవుడిని అవనప్పుడు. ఎందుకంటే నన్ను వేరొక వ్యక్తి పుట్టించినప్పుడు నేను దేవుడిని ఎలా అవుతాను అప్పుడు? దేవుడు అంటే ఆల్మైటీ. సో నాకు ముందుగా ఇంకొక దేవుడు ఉంటే నేను దేవుడిని అవ్వను. కనుక నాకు ముందుగా ఏ దేవుడు లేడు, నాకు తరువాత కూడా ఏ దేవుడు ఉండడు. అంటే రెండవ దేవుని యొక్క ప్రసక్తి లేదు. బైబిల్ అంతా గట్టిగా వివరిస్తున్నటువంటి సత్యము దేవుడొక్కడే, దేవుడొక్కడే. అయితే 82వ కీర్తనలో మనకు దైవములు అనే పదం కనపడుతుంది. మీరు దైవములనియు మీరు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అక్కడ దైవములు అని ఉంది కనుక చాలామంది దేవుళ్ళు ఉంటారని బైబిల్ చెబుతుంది అని కొంతమంది వ్యాఖ్యానించే అవకాశం ఉంది. ఆ వాదన సరైనది కాదు. 82వ కీర్తనలలో దైవములు ఎవరు అంటే దేవుని చేత నియమించబడిన దైవ ప్రతినిధులు, న్యాయాధిపతులు. ఆ 82వ కీర్తన అంతా కూడా న్యాయాధిపతులను గూర్చి చెప్పబడుతుంది. ఆ దైవములు ఎవరు అంటే న్యాయాధిపతులు. అంటే న్యాయము తీర్చడానికి దేవునిచే నియమించబడిన దైవ ప్రతినిధులు. ఇంగ్లీష్ బైబిల్లో రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది అక్కడ. అంటే దైవ ప్రతినిధులు. దేవుడు కొంతమందిని కొన్ని పనుల కొరకు నియమించాడు. అంటే దేవుని యొక్క ప్రతినిధులుగా వాళ్ళు ఉన్నారు కనుక వారు దైవములుగా పిలువబడ్డారు. 82వ కీర్తనల్లో చెప్పబడినటువంటి దైవములు ఎవరు అంటే న్యాయాధిపతులు. ఒక్కసారి చూడండి, నిర్గమాకాండము 4వ అధ్యాయము 15-16లో నీవు అతనితో మాటలాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చెయ్యవలసిన దానిని మీకు బోధించెదను. అతడే నీకు బదులు జనులతో మాటలాడును. అతడే నీకు నోరుగా ఉండును. నీవు అతనికి దేవునిగానుందువు. క్యాథలిక్ వెర్షన్లో దేవుని వంటి వాడవు అని ఉంటుంది అక్కడ. అంటే ఇక్కడ దేవుడు కొంతమంది వ్యక్తులను నియమించుకున్నాడు. నీవు అతనికి దేవునిగా ఉంటావు, నువ్వు ఫరోకు దేవునిగా ఉంటావు. ఇక్కడ దేవుడు అంటే అర్థము దైవ ప్రతినిధి. ఇంకా చూడండి ప్రియులారా, 82వ కీర్తనల్లో మరి వారు ఎవరంటే న్యాయాధిపతులు అని చెప్పడానికి నిర్గమాకాండము 22వ అధ్యాయము 21వ అధ్యాయము 5-6లో ఉంటుంది. వారి యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసుకొని రావలెను. ఇక్కడ దేవుడు అంటే ఎవరు? ఫుట్నోట్లో న్యాయాధిపతి. నిర్గమాకాండము 22వ అధ్యాయము 28లో ఉంటుంది. నీవు దేవుని నిందింపకూడదు. ఇక్కడ దేవుడు అంటే న్యాయాధిపతి. మనుష్యులలోనే కొంతమంది న్యాయాధిపతులను దేవుడు నియమించాడు. సో వారు న్యాయాధిపతులు, దైవ ప్రతినిధులుగా వారు ఉన్నారు కనుక దైవములుగా పిలువబడ్డారు. అంతే తప్ప చాలామంది దేవుళ్ళు ఉంటారని బైబిల్ చెప్పటం లేదు. దేవుడొక్కడే, దేవుడొక్కడే. సరే, ఇంతకీ దేనిని బట్టి దేవుడొక్కడు? దేవుడు అన్న ఆయన ఒక్కడేనా? ఆ లక్షణాలు కూడా ఆయనకు ఒక్కనికే ఉంటాయా, ఇంకా చాలామందికి ఉంటాయా? ఈ విషయాన్ని మనం ధ్యానించాలి. ఓకేనండి, చూద్దాం మిత్రులారా. 2వ రాజులు 19వ అధ్యాయము 15లో ఉంటుంది. భూమి ఆకాశములను కలుగ చేసిన అద్వితీయ దేవా. అద్వితీయుడు దేవుడు దేనిని బట్టి అంటే భూమి ఆకాశములను కలుగ చేయడాన్ని బట్టి యెహోవా దేవుని గురించి వ్రాయబడినటువంటి మాట ఇది. భూమి ఆకాశములను కలుగ చేయడాన్ని బట్టి అద్వితీయుడు అయ్యాడు దేవుడు. అంటే దేవుడు ఒక్కడే అంటే అర్థము భూమి ఆకాశములను కూడా ఆయన ఒక్కడే చేశాడు. ఆ దేవత్వ లక్షణాలు కూడా ఆయనకు ఒక్కనికే ఉంటాయి. చూడండి, యెషయా గ్రంథము
44వ అధ్యాయము 2వ వచనము. నేనొకడినే ఆకాశమును విశాలపరిచిన వాడను, భూమిని పరిచిన వాడను. నేనొక్కడినే అంటే దేవుడొక్కడే, అంటే సృష్టికర్త అయిన దేవుడొక్కడే, అంటే సృష్టించడాన్ని బట్టి దేవుడొక్కడే. అంటే సృష్టికర్త అంటే సృష్టించే ఆ గుణము దేవుడికి తప్ప ఇంకెవరికి ఉండదు. ఇది యెహోవా దేవుని గురించి చెబుతున్నాను. నేనొక్కడినే ఆకాశమును విశాలపరిచిన వాడను అని ఉంది ఇక్కడ. నేను అంటే యెహోవా దేవుడు. దేవుడు ఒక్కడే అంటే దేవుడు అనే క్యారెక్టర్ ఒక్కటే అన్నది మాత్రమే కాక, ఆ దేవత్వ లక్షణాలు కూడా ఆయనకు ఒక్కరికే ఉంటాయి. ఆయనే ఈ సృష్టిని చేయగలడు, ఇంకెవరు చేయలేరు. దేవుడు ఒక్కడే సృష్టికర్త. దేవత్వ లక్షణాలను గురించి ధ్యానిద్దాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 7వ వచనము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 7వ వచనము. సమాధానకర్తను నేనే, సమాధానకర్తను నేనే. నేనే అనే పదం కూడా అద్వితీయతను చూపించేది. అంటే సమాధానానికి కారకుణ్ణి నేను మాత్రమే, నో సెకండ్ గాడ్. నేనే సృష్టికర్తను, రెండవ సృష్టికర్త ఇక లేడు, రెండవ దేవుడు లేడు. నేనే సమాధానకర్తను. అలాగే రోమీలకు వ్రాసిన పత్రిక 16వ అధ్యాయము 27లో ఉంటుంది. అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి, అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి. జ్ఞానమును బట్టి దేవుడు అద్వితీయుడు. అసలు జ్ఞానముని కలిగించినదే దేవుడు. దేవుడు స్వతహాగా ఆయన సృష్టికర్త, దేవుడు స్వతహాగా ఆయన సమాధానకర్త, దేవుడు స్వతహాగా ఆయన జ్ఞానవంతుడు, జ్ఞాన పరిపూర్ణుడు, జ్ఞాన సంపూర్ణుడు. జ్ఞానమే ఆయన వలన కలిగినది. జ్ఞానమును బట్టి, సమాధానమును కలుగ చేయటాన్ని బట్టి, సృష్టిని సృష్టించడాన్ని బట్టి దేవుడొక్కడే, దేవుడొక్కడే. అలాగే 1వ తిమోతి 1వ అధ్యాయము 17వ వచనము. అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి. అంటే అద్వితీయుడు అని చెప్పటంతో పాటుగా అద్వితీయ లక్షణాలను గురించి కూడా ఉన్నాయి ఇక్కడ. అంటే ఆ లక్షణము ఆయనకు తప్ప ఇంకెవరికి ఉండవు. ఆయన స్వతహాగా, నేను చెప్పేది స్వతహాగా ఆయన అక్షయుడు. అక్షయుడు అంటే క్షయము కానివాడు, నాశనము లేనటువంటి వాడు, నాశనము లేనటువంటి వాడు ఆయన. అలాగే అదృశ్యుడు, కనపడనటువంటి వాడు. ఆయనకు నాశనము లేదు అంటే అర్థము ఆయనకు పుట్టుక లేదు, నాశనము లేదు, ఆది లేదు, అంతము లేదు ఆయనకు. అది దేవత్వ లక్షణము. అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి. ఈ లక్షణాలు దేవునికి మాత్రమే ఉంటాయి. అలాగే చూడండి మిత్రులారా, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 15వ వచనము. యెహోవానగు నేనే, నేనే అంటే అద్వితీయతకు నేనే మీకు పరిశుద్ధ దేవుడను. దేవుడు మాత్రమే పరిశుద్ధుడు, పరిశుద్ధతలో సంపూర్ణుడు. దేవుడు మాత్రమే పరిశుద్ధుడు. అంటే పరిశుద్ధతను బట్టి దేవుడు అద్వితీయుడు. దేవుడు లాంటి పరిశుద్ధుడు ఇక ఎవరు ఉండరు. సృష్టించడాన్ని బట్టి దేవుడొక్కడే, సమాధానమును కలుగ చేయడాన్ని బట్టి దేవుడొక్కడే, జ్ఞానమును బట్టి దేవుడొక్కడే. అలాగే మరి అక్షయత, నాశనము లేకపోవడాన్ని బట్టి దేవుడొక్కడే. అలాగే మరి పరిశుద్ధతను బట్టి దేవుడొక్కడే. అలాగే మరి చూడండి, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనము. యెషయా గ్రంథము
42:8 యెహోవాను నేనే నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. అంటే స్తుతులకు స్తోత్రార్హుడు కూడా ఆయనే. పూజకు, ఆరాధనకు, స్తుతులకు, స్తోత్రానికి అర్హుడు ఆయనే. దేవుడొక్కడే. ఆయనను మాత్రమే స్తుతించాలి, ఆయనను మాత్రమే ఆరాధించాలి, ఆయనను మాత్రమే పూజించాలి. పూజించబడడాన్ని బట్టి, ఆరాధించబడటాన్ని బట్టి దేవుడొక్కడే ఆయన. మరి ఇక్కడ బైబిల్ ఇవన్నీ కూడా యెహోవా దేవునికి సంబంధించినవి, యెహోవా దేవునికి సంబంధించినది. అలాగే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 26లో ఉంటుంది. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే జీవము కలిగినటువంటి దేవుడు. ఆయనే జీవము ఆయన కలిగి ఉండడాన్ని బట్టి ఆయన అద్వితీయుడు. రిమైనింగ్ స్వతహాగా జీవము కలిగినవి కాదు. మీకు నాకు జీవము ఆయన ఇచ్చాడు కాబట్టి వచ్చింది. మీకు నాకు కాస్తంత జ్ఞానము ఆయన ఇచ్చాడు కాబట్టి వచ్చింది. స్వతహాగా మనము జ్ఞానవంతులము కాదు, స్వతహాగా మనము జీవము కలిగినటువంటి వారము కాదు, స్వతహాగా మనము పరిశుద్ధులము కాదు. కాస్త ఆయన ఇచ్చాడు, ఆయన కృప వలన వచ్చింది మీకు నాకు. ఆయన దేవుడు స్వతహాగా పరిశుద్ధుడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడే సృష్టికర్త, ఆ ఒక్కడే సమాధానకర్త, ఆ ఒక్కడే జ్ఞాన సంపూర్ణుడు, ఆ ఒక్కడే అక్షయుడు, ఆ ఒక్కడే స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు, ఆ ఒక్కడే పరిశుద్ధుడు, ఆ ఒక్కడే జీవము కలిగిన వాడు. అలాగే యెషయా 41:4లో నేనే మొదటి వాడను, అంటే నాకు ముందు ఇంకొకరు ఎవరు లేరు. ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్. కాబట్టి ఆయన దేవుడు. ఆయనకు ముందు ఇంకొక ఆయన ఉంటే, ఆయన వలన ఈయన కలిగితే ఈయన దేవుడు ఎలా అవుతాడు? అప్పుడు నేనే మొదటి వాడను. దేవుడు ఒక్కడేనే విషయాన్ని చూసాము. అలాగే ఆ ఒక్కనికే ఉన్నటువంటి అద్వితీయ లక్షణాలను కూడా మనం చూసాము. అద్వితీయ దేవుడు అంటే అర్థము క్యారెక్టర్ మాత్రమే అని కాదు, కానీ ఆయనకున్నటువంటి గుణగణాలను బట్టి ఆయన అద్వితీయుడు. ఆ గుణగణాలు ఇక ఎవ్వరికీ ఉండవు. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11 నేనే నా గొర్రెలను వెతకి వాటిని కనుగొందును. నేనే ఆయనే. ఇవన్నీ కూడా అద్వితీయత కొరకు వాడబడినటువంటి పదాలు. ఆయనే మనలను పుట్టించెను. ఆయనే అంటే అర్థము ఇంక సెకండ్ ఎవరు లేరు, రెండవ దేవుడు లేడు. ఆయనే మనలను పుట్టించాడు. ఆయన ఒక్కడే. ఆ పుట్టించే పని కూడా ఆయన మాత్రమే చేయగలడు. ఇక రెండవ ఆయన ఎవరు లేరు. దేవుడు ఒక్కడే. దేవత్వము కూడా ఆయనకు ఒక్కడికే ఉంటుంది. ఆయనే సృష్టికర్త, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే రక్షకుడు, ఆయనే జ్ఞానవంతుడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే మొదటివాడు, ఆయనే జీవము కలిగినటువంటి వాడు. దేవుడు అద్వితీయుడు, ఒక్కడే దేవుడు. ఆ ఒక్కడే దేవునికి కలిగినటువంటి అద్వితీయ లక్షణాలు కూడా చూసాము. అవి ఆయనకు తప్ప ఇంకెవరికీ లేవు. నేనే ఆయనే అద్వితీయుడు అని చెప్పబడినటువంటి యొక్క రిఫరెన్స్లన్నీ చూసాము. ఓకేనండి. ఇప్పుడు చూసినటువంటి ఈ రిఫరెన్సులు అన్నీ కూడా యెహోవా దేవునికి చెందినవి. యెహోవా దేవునికి చెందినటువంటి అద్వితీయ లక్షణాలు. అయితే ప్రియులారా, ఇదే లక్షణాలు యేసుక్రీస్తుకు కూడా కనపడుతున్నాయి. ఇది కాస్త ఆలోచించేదిగా ఉంది మనకి. ఇదే లక్షణాలు యేసుక్రీస్తుకు కూడా కనపడుతున్నాయి. నేనే సృష్టించానన్నాడు యెహోవా దేవుడు. కానీ ఆ సృష్టికర్త అనే పని
మరి యేసుక్రీస్తు కూడా చేస్తున్నాడు. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. ప్రభువా నీవు ప్రభువా అంటే యేసుక్రీస్తు వారు ముందు నుంచి వస్తే ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశ మండలము నీ చేతి పని అయి ఉన్నది. ఇందాక యెహోవా దేవుడి దగ్గర చూస్తే నేనే సృష్టించాను, నేను ఒక్కడినే ఆకాశమును విశాలపరిచిన వాడను అన్నాడు యెషయా గ్రంథము 44:2లో. నేను ఒక్కడినే ఈ ఆకాశాన్ని విశాలపరిచాను, నేను ఒక్కడినే ఈ యొక్క భూమిని చేశానంటున్నాడు ఆయన. కానీ ఇక్కడ అది యేసుక్రీస్తుకు అప్లై అవుతుంది. ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశ మండలము నీ చేతి పని అయి ఉన్నది. దేవుడు అద్వితీయుడనుంది, ఆ అద్వితీయుడే ఈ దేవత్వ లక్షణాలు కలిగి ఉన్నాడనుంది. ఆయన యెహోవా దేవుడని చూసాము. మరి ఇక్కడ అదే లక్షణాలు యేసుక్రీస్తు కనపడుతున్నాయి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 వచనము. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే, ఇక్కడ ఆయనే అంటే యేసుక్రీస్తు, ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయనే అంటే అద్వితీయ గుణం, ఆయనే, నేనే అంటే రక్షకుడను నేనే అంటే అద్వితీయ లక్షణము యేసుక్రీస్తు కూడా కనపడుతుంది. దేవుడు అద్వితీయుడు అని ఉంది, అద్వితీయ లక్షణాలు ఆయనే అని చెప్పుకున్నాడు. నేనే సృష్టికర్తను అన్నాడు. నేనే అన్నప్పుడు మళ్ళా సెకండ్ పర్సన్ ఉండకూడదు మరి, కానీ యేసుక్రీస్తు కనపడుతుంది. అది తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. అంటే ఆయనే రక్షకుడు, యేసే రక్షకుడయ్యాడు. ఇంతకుముందు యెహోవా రక్షకుడయ్యాడు. అద్వితీయ గుణాలు ఇద్దరుకుంటున్నాయి. ఏమిటి అసలు ద్వితీయం అంటే రెండవది లేదు. మరి యేసుకి ఎలా వచ్చినాయి ఇవి? యేసుకి ఎలా వచ్చాయి? అలాగే చూడండి, ఇందాక చూసిన దాంట్లో రోమా 16:27లో అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి అంటే దేవుడే అద్వితీయ జ్ఞానము కలిగిన వాడు. అది యెహోవా దేవునికి సంబంధించినది. కానీ ఇక్కడ ఇంకొక మాట ఉంటుంది. కొలస్సీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 3లో ఉంటుంది. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఇక్కడ ఆయన అంటే యేసుక్రీస్తు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. అంటే ఇందాక మనం చూసిన రిఫరెన్స్లో మరి అద్వితీయ జ్ఞానవంతుడు అంటే రెండవ జ్ఞానవంతుడు లేడు అనుంది అక్కడ. కానీ ఇక్కడ జ్ఞాన సంపదలు క్రీస్తునందే గుప్తములై ఉన్నవి. అదే అద్వితీయ లక్షణము యేసుక్రీస్తు కనపడుతుంది. అలాగే చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18. నేనే మొదటివాడను కడపటివాడను. నేనే అంటే యేసుక్రీస్తు. నేనే మొదటివాడను. యేసుక్రీస్తు వారు నిత్యుడు, ఆది అంతము లేనటువంటి వాడు. ఆయన ఆది అంతము లేనటువంటి వాడు, నిత్యుడు. నేనే మొదటివాడను అంటున్నాడు. అంటే ఆయనకు ముందు ఇంకొకరు లేరు. యేసుక్రీస్తు వారు పుట్టినవాడు కాదు. సామెతల గ్రంథము 8వ అధ్యాయములో ఆయన సృష్టికర్తగా పుట్టాడు. అది గమనించండి. చాలామంది యేసుక్రీస్తు పరలోకంలో పుట్టాడు అంటున్నారు. ఆయన నిత్యుడగు తండ్రి అనే పేరుంది ఆయనకి. నిత్యుడు ఎప్పుడు పుట్టడు, పుట్టేవాడు నిత్యుడు కాదు. సామెతలు 8వ అధ్యాయములో నేను పుట్టి తిని అని చెప్పబడినటువంటి మాట సృష్టికర్తగా పుట్టాను అంటే పదవి పుట్టింది. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను అంటున్నాడు. అంటే ఏంటి? ఒక పని నిమిత్తము నియమించబడటమే అక్కడ. అలాగే సామెతలు 8వ అధ్యాయం అంతా కూడా
సృష్టిని గురించి చెబుతుంది. ఆ సృష్టిని చెయ్యడానికి ఆయన పుట్టాడు అంటే సృష్టిని చెయ్యడానికి ఆయన నియమించబడ్డాడు. సృష్టికర్త అనే పదవి పుట్టింది తప్ప ఆయన పుట్టినవాడు కాదు. ఆయన నిత్యుడు. నేనే మొదటివాడను. ఇదే మాట యెహోవా దేవునికి కూడా ఉంది కదా. యెషయా గ్రంథము 41:4 నేనే మొదటివాడను. అదే మాట యేసుక్రీస్తుకు అప్లై అయింది. చూసారా? అలాగే చూడండి, లూకాసు వార్త 19:10 నుంచి జాగ్రత్తగా వినండి, చివరి దాకా చూడండి. దీనిని నశించిన దానిని ఎదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. ఇక్కడ ఇందాక చూసిన దాంట్లో యెహెజ్కేలు గ్రంథము 34:11 నేనే నా గొర్రెలను వెతకి వాటిని కనుగొందును. నేనే నా గొర్రెలను వెతకి దానిని కనుగొంటాను అని ఉంది. ఇక్కడ నేనే అని ఉంది. నా గొర్రెలను వెతకి కనుగొనేవాడిని నేనే అని ఉంది. కానీ అక్కడ అదే లక్షణం యేసుక్రీస్తు కనపడుతుంది. లూకా 19:10 నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. అదే లక్షణము యేసుక్రీస్తుకి కనపడుతుంది. 1 తిమోతి 3:16 చూడండి, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. ఆయన శరీరధారిగా ప్రత్యక్షుడయ్యాడు, కనపడ్డాడు. అంటే అర్థం ఏమిటి? శరీరధారిగా రాకముందు ఆయన అదృశ్యుడు. అదృశ్యుడు. చూసారు కదా? అంటే ఈ యేసుక్రీస్తు కూడా మానవుడిగా వచ్చాడు కనుక చాలామంది ఆయన చూశారు తప్ప మానవునిగా రాకముందు ఆయన అదృశ్యుడే. ఇది కూడా దేవత్వ లక్షణమే. దేవత్వ లక్షణమే. అలాగే చూడండి, ప్రకటన గ్రంథము 5:13. ప్రకటన గ్రంథము 5:13. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, సృష్టము అంటే సృష్టించబడినది, ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును, టోటల్ క్రియేషన్ అంతా కూడా సింహాసనాసీనుడైన వానికిని అంటే యెహోవా దేవునికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు ప్రభావము యుగయుగములు కలుగుగాకని చెప్పుట వింటిని. ఇక్కడ ఇందాక మనం చూసిన దాంట్లో ఏమనుందంటే యెహోవాను నేనే, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. విగ్రహం అంటే అర్థం ఏంటి చెప్పండి? చాలామంది విగ్రహం అంటే బొమ్మే అనుకుంటున్నారా? అదర్ దాన్ గాడ్, దేవుడికి ఇవ్వవలసిన స్థానం దేనికి ఇచ్చినా అది విగ్రహమే. దేవునికి కేవలం బొమ్మే కాదండి, దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానం ఒక మనిషికి ఇచ్చామనుకోండి, అతడు విగ్రహమే. ఇక్కడ నన్నే స్తోత్రించండి అంటున్నాడు. ఆయనను తప్ప ఎవరిని స్తోత్రించినా, బొమ్మలనే కాదు, మనుష్యులను స్తోత్రించినా ఇంకా దేన్ని స్తోత్రించినా అది విగ్రహమే అయిపోతుంది. కానీ ఇక్కడ సర్వ సృష్టము, సృష్టించబడిన ప్రతిదీ కూడా సింహాసనాసీనుడైన యెహోవా దేవునితో పాటుగా గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తును కూడా స్తోత్రిస్తున్నాయి. సృష్టము అంతా యేసుక్రీస్తుని స్తోత్రిస్తున్నాయి అంటే యేసుక్రీస్తు సృష్టము కాదు, ఆయన సృష్టింపబడినవాడు కాదు, ఆయన ఉన్నవాడు, స్వతహాగా ఉన్నవాడు, నిత్యుడు. ఆయన నిత్యుడు. అలాగే ఇక్కడ స్తోత్రార్హుడు, స్తుతులకు పాత్రుడు. ఆయన బాలుడిగా వచ్చినప్పుడు జ్ఞానులు పూజించారు, పూజార్హుడు. నేనే యెహోవాను, నాకు రావలసిన స్తోత్రం ఇంక దేనికి ఎవరికి చెందనీయను అనేటువంటి ఆ మాటలు అది యెహోవా దేవునికి మాత్రమే మనం స్తోత్రించాలని ఉంది. కానీ ఇక్కడ యెహోవా దేవునితో పాటుగా యేసుక్రీస్తుకు కూడా మరి స్తోత్రములు చెల్లిస్తున్నాయి. అలాగే ఇదే రిఫరెన్స్లో ఆయన సృష్టికర్త అనుంది తప్ప సృష్టము అని లేదు.
సృష్టమే క్రీస్తును పూజిస్తున్నప్పుడు, క్రీస్తు సృష్టము కాదు. సృష్టము కాదు అంటే సృష్టికర్త. సృష్టికర్త సృష్టి కానేరదు, సృష్టికర్త కానేరదు. రెండింటికి చాలా తేడా ఉంది. ఒక వ్యక్తిని సృష్టికర్త అని మనం అంటున్నామంటే అతడు ఖచ్చితముగా సృష్టి కాదు. సృష్టికర్త సృష్టి కాకూడదు, సృష్టికర్త కానేరదు. ఇక్కడ యేసుక్రీస్తు వారు స్తుతులకు స్తోత్రాలకు అర్హుడవుతున్నాడు. దేవుడు ఒక్కడే అని మనం చూసాము. రెండవ దేవుడు లేడు, చిన్న దేవుడు రెండవ దేవుడు లేడు, ఒక్కడే దేవుడు. దేవుడు ఒక్కడే, తండ్రి కూడా ఒక్కడే. తండ్రి ఒక్కడే, ఆ తండ్రే దేవుడు. తండ్రి అంటే సృష్టికర్త. అది గమనించండి. తండ్రి అనగానే చాలామంది దేవునికి గర్భం అంటున్నారు. దేవుని గర్భం ఏమిటి? దేవుడు తండ్రి అనే కాదు, దేవుడు భర్త అన్నప్పుడు దేవునికి తండ్రి అంటే ఆయన గర్భం ఉందంటున్నారు కదా, మరి దేవుడికి భర్త అన్నప్పుడు తండ్రి అంటే సృష్టికర్త అని అర్థము. చూడండి, దాని గురించి కూడా ఆల్రెడీ దేవుడు తండ్రి అంటే ఏమిటో ఒక పాఠాన్ని చెప్పాను. ఇందులోనే సోషల్ మీడియాలో ఉంది, మీరు చూడండి ఒకసారి. ఆమె తండ్రి అంటే ఏమిటో చెప్తాను ఒక 2-3 నిమిషాలు. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 6వ వచనము. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా. ఇక్కడ తండ్రి అంటే అర్థం ఏమిటి? సృష్టికర్త. ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను, ఆయనే మనలను పుట్టించెను. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడే 100వ కీర్తనలో ఉంటుంది. ఎందుకు? ఆయనే మనలను పుట్టించాడు గనక. దేవుడు మనకు తండ్రి అంటే అర్థము మనలను సృష్టించాడు, మన శరీరాన్ని సృష్టించాడు కనుక శరీరానికి తండ్రి ఆయనే. మన ఆత్మ కూడా దేవుని సృష్టే. ఒక్కసారి చూడండి, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనం. ప్రియులారా, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనము. యెహోవా నీవే మాకు తండ్రివి అంటూ మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు. నీవే మాకు తండ్రివి అంటున్నాడు. దేనికి తండ్రి? మేము జిగటమన్ను అంటే దేంటది? జిగటమన్ను అంటే శరీరము. అంటే నా శరీరానికి నువ్వే తండ్రివి. తండ్రి అంటే అర్థము సృష్టించిన వాడవు. మన ఆత్మకు కూడా దేవుడే తండ్రి అంటే అర్థం ఏంటి? ఆత్మ కూడా దేవుని సృష్టే. ఆత్మ దేవుని గర్భములో నుంచి వచ్చింది. ఇది సరైన వాదము కాదు. రాబోయే రోజుల్లో దాన్ని కూడా చెప్తాను ఒక పాఠంగా మీకు. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము ప్రారంభ వచనము. ఆకాశ మండలమును విశాలపరచి భూమికి పునాది వేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినదేమనగా. జీవాత్మ కూడా దేవుని సృష్టే. జీవాత్మను సృజించు. మన ఆత్మ దేవుని సృష్టే, మన శరీరము దేవుని సృష్టే. కనుక దేవుడు మనకు తండ్రి అయ్యాడు. అంటే దేవుడు తండ్రి అంటే సృష్టికర్త అని అర్థము. ఓకేనండి. సరే మిత్రులారా, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, తండ్రి ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే. ఓకేనండి. సో ఆ దేవత్వ లక్షణాలు ఆయనకు తప్ప ఎవరికీ లేవు. అవేంటో చూసాం. ఆయన సృష్టికర్త అని, ఆయన పరిశుద్ధుడని, ఆయన జ్ఞానవంతుడని, ఆయన రక్షకుడని, ఆయన నిత్యుడని, ఇవన్నీ చూసాం కదా. ఈ లక్షణాలన్నీ యేసుక్రీస్తు వారిలో. యేసుక్రీస్తు వారు కూడా స్వతహాగా పరిశుద్ధుడు. దేవునికి మహిమ కలుగునుగాక. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అన్నాడు. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మనస వాచ కర్మేణ యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. దేవత్వ లక్షణాలు సంపూర్ణముగా యేసుక్రీస్తు వారిలో ఉన్నాయి. దేవుడు అద్వితీయుడని చూసాము. అద్వితీయ లక్షణాలు ఆయనకు తప్ప ఎవరికీ ఉండకూడదని చూసాము. కానీ అదే లక్షణాలు యేసుక్రీస్తుకి కనపడుతున్నాయి. అలాగే ప్రియులారా, ఇంకొక విషయం ఏమిటంటే, యెహోవా దేవుని గూర్చి వ్రాయబడిన కొన్ని సంగతులు యేసుక్రీస్తు వారికి డైరెక్ట్గా అప్లై అయిపోతున్నాయి. సారూప్యత అంటున్నాం, సిమిలారిటీస్ అంటున్నాం దీన్ని. అవి కూడా ఒక్కసారి చూద్దాము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 32లో చూద్దాం. యెహోవా
సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోనికి తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవాకు కనపడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. యోవేలు గ్రంథములో చెప్పబడినటువంటి ప్రవచనం ఇది. ఏమండి, ఇక్కడ యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు అని ఉంది. అలాగే ఇదే స్టేట్మెంట్ ఎగ్జాక్ట్గా నూతన నిబంధనలో ఉంది. ఏమనుందో చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 21వ వచనము. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురని దేవుడు చెప్పుచున్నాడు. ప్రభువు నామమును బట్టి అంటే యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేయవారని ఇక్కడ ఉంది. ఇదే స్టేట్మెంట్, ఇదే సందర్భము ఇక్కడ పేతురు గారు కూడా యోవేలు ప్రవచనమే చెప్తాడు. పైన యెహోవా నామమునుంది, అదే మాట సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా యేసుక్రీస్తుకుంది. అలాగే జకరియా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం చూడండి. వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, తాము పొడిచిన నా మీద ఫుట్ నోట్లో వాని మీద, ఇక్కడ నా ఈజ్ ఈక్వల్ టు వాని. పొడిచింది ఎవరిని? యేసుక్రీస్తు వారిని. కానీ ఇక్కడ నా మీద అంటున్నాడు. ఏమిటి ఇక్కడ నా ఎవరు? ఇక్కడ యెహోవా దేవుడు. ముందు నుంచి చూస్తుంటే నా మీద అన్న ఆయన యెహోవా దేవుడు. యెహోవా దేవుని కొరకు చెప్పబడినటువంటి మాటలు యాజ్ ఇట్ ఈజ్గా యేసుక్రీస్తు వారికి అప్లై అయ్యే రెఫరెన్సులు, సిమిలారిటీస్ కలిగినటువంటి రెఫరెన్సులు కొన్ని ఉన్నాయి. అవి కూడా మనం ఆలోచించాలి. అలాగే చూడండి, 102వ కీర్తన 25 నుంచి 27 దాకా మనం చదివితే ప్రియులారా, ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి అశించును గాని నీవు నిలచియుందువు. ఒకడు అంగ అస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు అంటూ నీవు ఏకరీతిగా నుండువాడు, నీ సంవత్సరములకు అంతము లేదు. ఇది యెహోవా దేవుని గురించి వ్రాయబడింది. కానీ ఇదే మాట యాజ్ ఇట్ ఈజ్గా యేసుక్రీస్తు వారి కోసం రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8 నుంచి మీరు అలా కిందకు వస్తే, ప్రభువా నీవు ఆదియందు, ఇక్కడ ప్రభువా అంటే యేసుక్రీస్తు, ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవన్నీ నశించును గాని నీవు నిలచియుందువు. అవన్నీ అస్త్రముల వలె పాతగిలును, ఉత్తరీయము వలె వాటిని తీసేస్తావు. అవి మార్చబడును కానీ నువ్వు ఏకరీతిగా ఉన్నావు. అవి అస్త్రము వలె మార్చబడును కానీ నీవు ఏకరీతిగా ఉన్నావు. నీ సంవత్సరములు తరుగవు. చూసారా, యాజ్ ఇట్ ఈజ్గా యెహోవా దేవుని కొరకు వ్రాయబడిన ఆ రిఫరెన్స్ యాజ్ ఇట్ ఈజ్గా యేసుక్రీస్తుకు అప్లై అయిపోతున్నాయి ఇక్కడ. అలాగే చూడండి, చాలా ఉన్నాయి. కీర్తనలు 68వ అధ్యాయము 16-18, 68వ కీర్తన 16 నుంచి 18 వరకు మనం చూసుకుంటూ వస్తే, నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. ఇక్కడ నీవు ఆరోహణమైతివి అనేటువంటిది యెహోవా దేవునికి సంబంధించినది. పైనుంచి మీరు చదువుకుంటూ వస్తే, కానీ అదే మాట యేసుక్రీస్తు వారికి అప్లై అయింది. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 8 వరకు చూస్తే, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను గ్రహించనని చెప్పబడి ఉన్నది. ఈ 68వ కీర్తనలో నీవు ఆరోహణమైతే, ఇక్కడ నీవు అంటే యెహోవా దేవుడు, కానీ ఆరోహణమైన అది నా యేసుక్రీస్తు. సారూప్యతలు కనపడిపోతున్నాయి. చూసారా? అలాగే చూడండి, యెషయా గ్రంథము, మీరు ఆలోచిస్తున్నారనే నేను అనుకుంటున్నాను. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3లో ఉంటుంది. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడు. ఎవరైనా? బాప్తిసం ఇచ్చే యోహాను గురించి.
అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. బాప్తిసమిచ్చి యోహాను గురించి వ్రాయబడిన ప్రవచనం అది. అక్కడ యెహోవాకు మార్గము సిద్ధపరచుడి అనుంది. కానీ ఆయన సిద్ధపరుస్తున్నది యేసుక్రీస్తుకి. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 11లో ఉంటుంది. నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఎవరైనా? యేసుక్రీస్తు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాదు. ఆయన వారికి పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసమిచ్చును. ఆయన చేట ఆయన చేతిలోనున్నది. యేసుక్రీస్తుకు మార్గము సరళము చేస్తున్నాడు. కానీ ఈయన గూర్చిన ప్రవచనము యెహోవాకు మార్గము సిద్ధపరుస్తున్నట్టుగా ఉంది. చూసారా, సిమిలారిటీస్ కనపడుతున్నాయి. ఇప్పటిదాకా మనం స్టడీ చేసిన విషయాలు ఒక్క నిమిషంలో నేను మీకు రిపీట్ చేస్తున్నాను. దేవుడు ఒక్కడే అని బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. రెండవ దేవుడు లేడు మనకి. అలాగే దేనిని బట్టి దేవుడు ఒక్కడే అంటే ఆయనకు కలిగినటువంటి అద్వితీయ గుణాలను బట్టి. ఆయన సృష్టికర్త కనుక ఆయన దేవుడు, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన దేవుడు, ఆయన జ్ఞానవంతుడు కనుక ఆయన దేవుడు, ఆయన అక్షయుడు, ఆది అంతము లేనటువంటి వాడు, ఆయన సమాధానకర్త, ఆయనే సమాధానకర్త. ఆయనకు కలిగిన అద్వితీయ గుణాలను బట్టి ఆయన అద్వితీయ దేవుడయ్యాడు. ఆయన లాంటి దేవుడు ఇంకొకరు లేరు. దేవుడు ఒక్కడే, ఆయనకు కలిగిన దేవత్వము కూడా ఒక్కటే. ఎవ్వరూ సృష్టికర్తలు లేరు, ఎవరూ పరిశుద్ధులు లేరు, ఎవరూ జ్ఞానవంతులు లేరు, ఎవరూ నిత్యులు లేరు. ఆయనకు మాత్రమే ఆ అద్వితీయ గుణాలు కలిగి ఉంటాయి. కనుకనే ఆయన అద్వితీయుడయ్యాడు అని యెహోవా దేవుని గల లక్షణాలన్నీ చూసాం. అయితే అదే లక్షణాలు యేసుక్రీస్తు కనపడుతున్నాయి. అసలు అద్వితీయుడు అనగానే రెండవ వాడు లేడు అని భావము, కానీ రెండవ వ్యక్తి కనపడుతున్నాడు ఇక్కడ మనకి. అలాగే ఎవరైతే ఏ దేవుడైతే అద్వితీయుడని బైబిల్లో కొన్ని రిఫరెన్స్లు ఉన్నాయో అవి యేసుక్రీస్తుకి అప్లై అయిపోతున్నాయి. సారూప్యత కనపడుతుంది. ఆయన కోసం వ్రాయబడినటువంటి మాట ఈయనకి అప్లై అయిపోతుంది యాజ్ ఇట్ ఈస్గా. అలాంటివి కూడా చూసాం ఇప్పుడు మనం. ఇంకొక సంగతి ఏమిటంటే, ఏవైతే అద్వితీయ గుణాలు ఉన్నాయో దేవునికి, యెహోవా దేవునికి అని మనం అనుకుంటున్నామో అవి యేసుక్రీస్తుకి ఎలా అయితే ఉన్నాయో పరిశుద్ధాత్మకు కూడా అలాగే ఉన్నాయి. ఈ దేవత్వ లక్షణాలు మరి పరిశుద్ధాత్మునికి కూడా ఉన్నాయి. చూద్దాం గబగబా. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 9వ అధ్యాయము 14. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా, అంటే పరిశుద్ధాత్ముడు నిత్యుడు. దేవునికి మహిమ కలుగునుగాక. నిత్యుడు అంటే అర్థము కాలమునకు అతీతుడు, ఆది అంతము లేనటువంటి వాడు, పుట్టుక చావు లేనటువంటి వాడిని నిత్యుడు అంటాం. నిత్యుడు అనే పదం బైబిల్లో ముగ్గురికి మాత్రమే వ్రాయబడి ఉంది. యెహోవా దేవునికి, యేసుక్రీస్తుకి, పరిశుద్ధాత్మ దేవునికి వ్రాయబడింది. నిత్యుడు అంటే ఆది అంతము లేనటువంటి వాడు. ఇది దేవత్వ లక్షణము. అలాగే యోబు గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనము, యెహోవా ఆత్మ నన్ను సృజించెను. పరిశుద్ధాత్మ నన్ను సృష్టించింది అంటే పరిశుద్ధాత్ముడు సృష్టికర్తగా కనపడుతున్నాడు ఇక్కడ. నేను అక్కడనే ఆకాశాన్ని చేశాను, నేను అక్కడనే సృష్టించాను, ఆయనే మనలను పుట్టించెను. చూసాం మనం 100వ కీర్తనలో. కానీ అదే సృష్టికర్త, అదే అద్వితీయ లక్షణాలుగా యేసుక్రీస్తు కనపడుతుంది, అదే పరిశుద్ధాత్మకు కూడా కనపడుతుంది. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనములో దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. హోవరింగ్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. అంటే అటు ఇటు తిరుగుచుండే, అంటే సృష్టికి సంబంధించిన పనిలో పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మ సృష్టికర్త. అలాగే చూడండి, తీతుకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయుట ద్వారా మనలను రక్షించెను. ఆయనే మనలను రక్షించెను అని యేసుక్రీస్తుని గురించి చూసాం. రక్షించడం దేవుడు ఒక్కడే చేయగలడు, దేవుడు ఒక్కడే రక్షకుడు. అదే గుణం యేసుక్రీస్తు కనపడుతుంది. ఆయనే అనేటువంటి మాట మనం చూస్తున్నాం.
యేసుక్రీస్తు వారి దగ్గర. కానీ పరిశుద్ధాత్మకు కూడా రక్షించే గుణం ఉంది. మనకు నూతన స్వభావం కలుగ చేయుట ద్వారా మనలను రక్షించెను. దేవత్వ లక్షణాలు దేవునికి మాత్రమే ఉంటాయి. దేవుడు ఒక్కడే. ఆ దేవత్వ లక్షణాలు కూడా ఆయనకు ఒక్కడికే ఉంటాయి. అది యెహోవా దేవుల్లో చూసాము, యెహోవాలో చూసాము, యేసుక్రీస్తులో చూసాము, పరిశుద్ధాత్మలో కూడా మనం చూస్తున్నాము. ఇప్పుడు పరిశుద్ధాత్మ నిత్యుడు, పరిశుద్ధాత్మ సృష్టికర్త, పరిశుద్ధాత్మ రక్షకుడు. అలాగే చూడండి, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనము, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ. ఇక్కడ మనం చూసిన దాంట్లో అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి రోమా 16:2 యెహోవా దేవుడే అద్వితీయ జ్ఞానవంతుడు అని ఉంది. అంటే ఇంకా రెండవ జ్ఞానవంతుడు లేడు అనే భావం కనపడుతుంది అక్కడ. కానీ అదే లక్షణము యేసుక్రీస్తుకు ఉంది. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తమున్నాయనుంది. ఇక్కడ చూస్తే అసలు జ్ఞానానికి ఆధారమే పరిశుద్ధాత్మనుంది. చూసారా, అద్వితీయ గుణాలు ముగ్గురికి కనపడుతున్నాయి. అసలు అద్వితీయం అనగా రెండో వ్యక్తికి ఉండకూడదు, కానీ కనపడుతుంది. కొంచెం చివరి దాకా చూడండి దీన్ని, ఓకేనా. అలాగే ఆత్మఫలం ఏమనగా సమాధానము, గలతీ 5:22. అంటే పరిశుద్ధాత్ముడు సమాధానమును కలిగించువాడు. ముందు మనం ఏం చూసాం, యెషయా గ్రంథం 45:7 సమాధానకర్తను నేనే అంటున్నాడు. యేసుక్రీస్తు కూడా సమాధానకర్త అయిన ఆయనకి పేరుంది. నేనే ఆయన సమాధానకర్త అంటే రెండవ సమాధానకర్త లేడు అని అర్థము. కానీ అది యేసుక్రీస్తు కనపడుతుంది. ఇక్కడ పరిశుద్ధాత్మకు కనపడుతుంది. చూసారా, ఆత్మఫలమేమనగా సమాధానము. చూసారు కదండి. అంటే మనం గమనించవలసింది ఏమిటంటే దేవుడు ఒక్కడే అని చూసాము. ఆ ఒక్కనికే ఉన్నటువంటి అద్వితీయ లక్షణాలు చూసాము. అది యెహోవా దేవునితో పాటుగా యేసుక్రీస్తు వారికి ఉన్నాయి, పరిశుద్ధాత్మనికి కూడా ఉన్నాయి. అలాగే ప్రియులారా, మరి ఇంకొకటి ఏమిటంటే మనం గమనించవలసిన సంగతి సిమిలారిటీస్. యెహోవా దేవునికి యేసుక్రీస్తు వారికి కొన్ని సిమిలారిటీస్, సారూప్యత కలిగినటువంటి సంగతులు ఎలా అయితే ఉన్నాయో దేవునికి పరిశుద్ధాత్మకు కూడా సారూప్యత కలిగినటువంటి రెఫరెన్సెస్ ఉన్నాయి. అవి కూడా మనం చూద్దాం ప్రియులారా. ఒక్కసారి 95వ కీర్తన 7-9 వరకు చూస్తే, 95వ కీర్తన 7-9 వరకు చూస్తే, అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. నన్ను అంటే ఇక్కడ యెహోవా దేవుడు. మీ పితరులు నన్ను పరీక్షించి, ఇక్కడ నన్ను అంటే యెహోవా దేవుడు, పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి అని ఉంది. అలాగే ఇదే మాట చూడండి, హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-11. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-11. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి. ఇక్కడ నన్ను అంటే ఎవరు? ఆ పైన మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడట ఏమని? మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి. నన్ను అంటే ఇక్కడ పరిశుద్ధాత్ముడు. ఇందాక 95వ కీర్తనలో అక్కడ నన్ను అంటే యెహోవా దేవుడు. యెహోవా దేవునికి చెప్పబడినటువంటి మాట యాజ్ ఇట్ ఈస్గా పరిశుద్ధాత్మకు అప్లై అవుతుంది ఇక్కడ. చూసారా, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 32-33 చూస్తే ప్రియులారా, ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. నేను అంటే యెహోవా దేవుడు అక్కడ. నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే, వారి మనస్సులో నా ధర్మ విధిని ఉంచేదను. ఇది యెహోవా దేవుడు అంటున్నాడు. ఇదే మాట చూడండి హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10:15. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10:15. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు.
ఎలాగనగా ఆ దినములైన తరువాత నేను వారికి నియమింపబో నిబంధన ఏదనగా నా ధర్మ విధులను వారి హృదయములో ఉంచి. ఇక్కడ నా అంటున్నాడు, నేను అంటున్నాడు. ఎవరిక్కడ నా నేను అంటే? పరిశుద్ధాత్ముడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అంటే ఇక్కడ నేను అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇదే భావం ఇర్మియాలో ఎవరు? అక్కడ యెహోవా దేవుడు. అంటే యెహోవా దేవునికి అప్లై అవుతుంది, యాజ్ ఇట్ ఈస్గా పరిశుద్ధాత్మకు అప్లై అవుతుంది ఇక్కడ. అయితే ఎవరైతే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారో వారు ఏమవుతారు? వాళ్ళు దేవాలయాలు అవుతున్నారు, అంటే దేవుని ఆలయాలు అవుతున్నారు. పరిశుద్ధాత్మ కలిగి ఉంటే పరిశుద్ధాత్మాలయం అవ్వాలేమో కదా. దేవాలయాలు ఎందుకు అవుతున్నాం అంటే పరిశుద్ధాత్ముడు ఈజ్ ఈక్వల్ టు దేవుడు. దేవుడు. పిల్లారా, ఇప్పటి వరకు ధ్యానించినటువంటి సంగతులలో ఒక విషయాన్ని మనం గమనించాలి. మొట్టమొదటిగా దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్తుంది. ఆయన అద్వితీయుడు, రెండవ దేవుడు లేడు. చిన్న దేవుడు, రెండవ దేవుడు, అలాంటి దేవుడు ఒక్కడే. దేనిని బట్టి దేవుడు ఒక్కడే అంటే ఆయనకు కలిగిన అద్వితీయ గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ అద్వితీయ గుణాలను బట్టి ఆయన ఒక్కడే. ఆయనే సృష్టించగలడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే రక్షకుడు, ఆయనే జ్ఞానవంతుడు, ఆయనే నిత్యుడు. ఈ అద్వితీయ లక్షణాలన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా యేసుక్రీస్తు కనపడుతున్నాయి. అలాగే పరిశుద్ధాత్మ కూడా కనపడుతున్నాయి. కానీ దేవుడు ఒక్కడే అద్వితీయుడు. దేవుడు ఒక్కడే. ఆ దేవత్వము ఆ ఒక్కడికే ఉండాలి, కానీ ముగ్గురికి ఉంది. అలాగే ఆయనే ఈయనే ఆయనే అందామా? వాక్యం అంగీకరించటం లేదు. నేను తండ్రి వద్ద నుంచి వచ్చాను, తండ్రి వద్దకు వెళుతున్నాను. వేరొక ఆదరణకర్తను. ముగ్గురు వేరు వేరు వ్యక్తులే. ఆయనే ఈయనే ఆయన అని చెప్పటం లేదు బైబిల్. ముగ్గురు వేరు వేరు వ్యక్తులే. ముగ్గురికి సమానమైన దేవత్వ లక్షణాలు స్వతహాగా ఉన్నాయి. స్వతహాగా యేసుక్రీస్తు వారు స్వతహాగా పరిశుద్ధుడు, యెహోవా దేవుడు స్వతహాగా పరిశుద్ధుడు, పరిశుద్ధాత్ముడు స్వతహాగా పరిశుద్ధుడు. వారు స్వతహాగా రక్షకుడు. యెహోవా దేవుడు, యేసుక్రీస్తు వారు స్వతహాగా రక్షకుడు, పరిశుద్ధాత్ముడు స్వతహాగా రక్షకుడు. స్వతహాగా స్వాభావికముగా దేవత్వ లక్షణములు ముగ్గురులో సమానముగా ఉన్నాయి. కానీ దేవుడు ఒక్కడే. ప్రతి వచనానికి మనం న్యాయం చేయాలి. దేవుడు ఒక్కడే అనుంది, ఆ వచనానికి మనం న్యాయం చేయాలి. దేవునికి ముందుగా ఇంకొక దేవుడు ఉండడు, దేవుడు తరువాత ఇంకొక దేవుడు రాడు. దట్ ఈస్ నో సెకండ్ గాడ్. దేవుడు ఒక్కడే. ఆ దేవత్వ లక్షణాలు ఒక్క దేవునికే ఉంటాయి, ఇంకెవరికి ఉండవు. కానీ అదే దేవత్వ లక్షణాలు యేసుక్రీస్తుకి కనబడుతున్నాయి, పరిశుద్ధాత్మ కనపడుతున్నాయి. ముగ్గురికి సమానమైన దేవత్వ లక్షణాలు ఉన్నాయి. పరిపూర్ణముగా స్వతహాగా స్వాభావికముగా ఈ ముగ్గురికి సమాన దేవత్వం ఉన్నది. దేవుడు ఒక్కడే. ఇవన్నీ కలపండి, కలిపితే వచ్చే సమాధానమే త్రియేకత్వము. త్రిత్వము అంటే అర్థము త్రియేకత్వము. ముగ్గురు వేరు వేరు వ్యక్తులే, కానీ దేవత్వములో ఏకత్వము కలిగి ఉన్నారు. ఎక్కడ ఉంది బైబిల్లో త్రిత్వం అని? ఎక్కడ ఉంది బైబిల్లో త్రియేకుడు అని అంటారు చాలామంది. అక్షరాలు కావాలా మీకు? భావము కావాలా? బైబిల్లో అన్ని రెఫరెన్సులు చూసుకుంటా వస్తే మనకు వచ్చే సమాధానమే ఈ ట్రినిటీ ఆఫ్ గాడ్. అక్షరాలు అక్కర్లొద్దండి, భావం ఉంటే చాలు. ప్రతి వచనాన్ని మనం చూసుకుంటూ వస్తే వచ్చే సమాధానమే త్రియేకత్వము. దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవునిలోనే ముగ్గురు వ్యక్తులున్నారు. దేవునిలో బహుళత్వము ఉన్నది. క్రైస్తవులకు రెండవ దేవుడు లేడు, దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవునిలోనే ముగ్గురు వేరు వేరు వ్యక్తులు ఉన్నారు. కనుకనే త్రియేకత్వము. ఆ పదము బైబిల్లో లేకపోవచ్చు, కానీ ఆ పదము యొక్క భావము ఉంది. మనకు భావము చాలు. దేవుడు కలపొద్దు తీయొద్దు అన్నది అక్షరాలను కాదు, అక్షరాలలో దాగి ఉన్న భావాన్ని. అక్షరాలు భాషకే మారుతూ ఉంటాయి.
అక్షరాలే ఉండక్కర్లొద్దు. సిగరెట్ కాల్చొద్దని బైబిల్లో లేదు, అలాగని కాల్చేద్దామా? సిగరెట్ అనే పదం బైబిల్లో లేదు. సిగరెట్ కాల్చొద్దని చెప్తున్నాడు, బైబిల్లో లేదు కనుక ఇతనికి బైబిల్ రాదందామా? సిగరెట్ అనే పదం బైబిల్లో లేకపోయినా దాని భావం ఉంది. ఆహారము కాని దాని కొరకు మీరు రోగాలు ఎలా పాడు చేస్తారని ఉంది బైబిల్లో. సిగరెట్ ఆహారమా? కాదు కదా, అది ఆరోగ్యాన్ని పాడు చేసేది కదా. ఆ పదం బైబిల్లో ఉండక్కర్లొద్దు, ఆ భావం ఉంటే చాలు. దేవుడు త్రియేకుడు, త్రిత్వమై ఉన్నవాడనే భావం ఉన్నది. ఎలా ఉన్నది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఒక్కడే అని ఉన్నది, దానికి మనం న్యాయం చేయాలి. వీ హ్యావ్ వన్ గాడ్. అలాగే దేనిని బట్టి దేవుడు ఒక్కడే అయ్యాడు? సృష్టించడాన్ని బట్టి, రక్షించడాన్ని బట్టి, పరిశుద్ధతను బట్టి, జ్ఞానమును బట్టి, నిత్యత్వాన్ని బట్టి, ఇంకా కొన్ని చూసాము కదా. ఈ గుణగణాలను బట్టి దేవుడు ఒక్కడే, ఆయన అద్వితీయుడయ్యాడు. అదే లక్షణాలు యేసుక్రీస్తు వారిలో పరిపూర్ణముగా ఉన్నాయి. అదే లక్షణాలు పరిశుద్ధాత్మకు పరిపూర్ణముగా ఉన్నాయి. సమాన దైవత్వము ముగ్గురికి ఉంది. అలాగని ఆయనే ఈయనని కాదు, ముగ్గురు వేరు వ్యక్తులుగానే బైబిల్ చెప్తుంది. ముగ్గురు వేరు వ్యక్తులే, కానీ సమాన దైవత్వము కలిగినటువంటి వారు దేవుడొక్కడే. అంటే ఒక్క దేవునిలోనే ముగ్గురు వేరు వ్యక్తులు ఉన్నారు. ఒకే శరీరములో అనేకమైన అవయవాలు ఉంటాయి. ఒకే సైన్యములో అనేక మంది సైనికులు ఉంటారు. ఒకే జట్టులో అనేక మంది ఆటగాళ్ళు ఉంటారు. దేవుడు అనే పదం ఎలోహీం అనే ఆ పదం నుంచి, మూల పదం నుంచి ట్రాన్స్లేట్ చేయబడింది. ఏలీ అనే పదానికి బహువచన పదమే ఎలోహీం. ఏలీ లామా సబక్తాని. ఏలీ అంటే దేవా, సింగ్యులర్, అది ఏకవచనము. ఏలీకి బహువచనమే ఎలోహీం. ఎలోహీం అంటే అర్థము దేవుళ్ళు అని కాదు, మళ్ళా ఒకే దేవునిలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు. బహుళత్వము, ఏకత్వములో బహుళత్వము. శరీరం ఒక్కటే, కొన్ని అవయవాలు కలిసి ఉంటాయి. అవయవాలు వేరే, దేహం ఒక్కటే. ఆటగాళ్ళు వేరే, జట్టు ఒక్కటే. సైనికులు వేరే, సైన్యం ఒక్కటే. అలాగే దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవునిలోనే ముగ్గురు వేరు వ్యక్తులు ఉన్నారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. సో మనం నమ్ముతున్నటువంటి దేవుడు త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు, త్రియేక దేవుడు. కొంచెం వివరణ మాత్రమే ఇవ్వడానికి నాకు సమయము అనుకూలించిందండి. ఇంకా చాలా వివరణిస్తాను రాబోయే రోజుల్లో. ఇంకా చాలా జ్యేష్ఠ కుమారుడు అంటే ఏమిటి, కుడి పార్శ్వం అంటే ఏమిటి, ఇంకా చాలా ఉన్నాయి. అనుష్య కుమారుడు అంటే ఏమిటి, ఇవన్నీ కూడా కొన్ని విషయాలు ఇప్పటికే నేను మాట్లాడి సోషల్ మీడియాలో ఉంచాను, చూడండి. ఏమైనా సందేహాలు ఉంటే నాకు ఫోన్ చేయండి. ఒకవేళ నాది దోషం అని మీకు అనిపిస్తే నన్ను తప్పకుండా ఖండించండి, నన్ను సరిచేయండి. నేను తప్పకుండా సరిచేసుకోవడానికి మీ ఖండనల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నాయన, మీరు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలతో ఏకమై ఉంటున్నటువంటి త్రియేక దేవుడని, త్రిత్వమై ఉంటున్నటువంటి దేవుడని కొన్ని రిఫరెన్సులు ఆధారముగా తండ్రి నా యొక్క వాదనను నేను వినిపించాను దేవా. మరి వింటున్న బిడ్డలకు కూడా ఆలోచనలు ఇవ్వండి. ఒకవేళ నేను మాట్లాడిన దాంట్లో ఏవైనా దోషాలు ఉంటే నన్ను క్షమించండి, సరి చేసుకునే ఒక అవకాశాన్ని కూడా నాకు ఇవ్వండి. ఏదైనా నాయన ప్రభువా, మిమ్మును గూర్చినటువంటి నా తండ్రి సత్యమును మేము గ్రహించేలాగా, అలాగే తండ్రి మీ కుమారుని గూర్చిన జ్ఞానములో మేమందరము కూడా ఏకత్వము కలిగి ఉండేలా సహాయము చేయండి. మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామాన ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.